భారత్లోని 4వ లోక్సభ పార్టీ బలాల జిడ్డు చూద్దాం. 4వ లోక్సభ 1967, 70లో జరిగింది. ఇది ఎన్నో సంక్షోభాలు దారితీసిందనమాట. 1967, 70 మధ్యలో అనమాట. దీని గురించి చూద్దాం. 4వ లోక్సభలో పార్టీ బలబలాలు ఏంటంటే చూస్తే కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు వస్తాయి. స్వతంత్ర పార్టీకి 44 సీట్లు వచ్చిందనమాట. మొత్తం స్థానాలు 520. అందులో కాంగ్రెస్ పార్టీకి 283, భారతీయ జనసంఘకి 35, డిఎంకేకి 25, స్వతంత్ర పార్టీకి 44, సంయుక్త సోషలిస్ట్ పార్టీకి 23, సిపిఐకి 23, సిపిఎంకి 19, ప్రజా సోషలిస్ట్ పార్టీకి 13, ఇతరులకి 20, స్వతంత్రకు 35 అనమాట. 1967 లోక్సభ ఎన్నికల్లో 61% ఓటింగ్ పోలింది. మన దేశంలో అప్పటిదాకా నమోదైన గరిష్ట పోలింగ్ ఇదే అనమాట. 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకుని తొలి లోక్సభ కూడా ఇదే. 1970 డిసెంబర్లో 15 నెలల ముందే రద్దయిందనమాట. 2 వరుస యుద్ధాలు, 2 ఏళ్ళ వరుస వానలు మొహం చాటేయడంతో పంటల దిగుబడి 2% పైగా తగ్గి ఆహారానికి అడిగింటారన్నమాట. దిగుమతుల చెల్లింపు సాధ్యం మరింత క్షీణించింది. ఆహారం కోసం అమెరికా రుణ సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. స్వతంత్రం తొలిసారిగా డాలర్తో రూపాయి విలువ ఎన్నికల ముందు 4.76 నుంచి 7.5కి తగ్గించారన్నమాట. ఇదే టైంలో అప్పటి వరకు 4.7 ఉండేది రూపాయలు, 7.5కి తగ్గించారు. హరిత విప్లవం ఊపందుకోవడంతో 1977 కల్లా పంటల దిగుబడి 30% పెరిగింది. రాష్ట్రాల సంఖ్య 27కి పెరిగింది. దాంతో లోక్సభ స్థానాలు కూడా 494 నుంచి 520కి పెరిగాయన్నమాట. లోక్సభలో పాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ దక్కింది. యూపీలో ఎన్నికైన నెల రోజులకే చరణ్ సింగ్ కాంగ్రెస్ని వీడి ఇతర పార్టీల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. చరణ్ సింగ్ అనమాట. యూపీలో ఎన్నికైన నెల రోజులకే చరణ్ సింగ్ కాంగ్రెస్ని వీడి ఇతర పార్టీల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నమాట. అక్కడ కాంగ్రెస్ నుంచి నేతల బహిష్కరణలు, రాజీనామాలు, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం దారితీశారన్నమాట. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ మాజీలు వేరుకొంపలు పెట్టుకుని ఆ పార్టీని ఢీకొట్టారు. ఏకంగా 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నమాట. తమిళనాడు డిఎంకే అధికారంలోకి వచ్చి ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా నిలిచింది. మిగతా 8 రాష్ట్రాలు సంకీర్ణ ప్రభుత్వం నెలకొన్నారన్నమాట. అప్పుడే తమిళనాడులోని ఫస్ట్ టైం వచ్చిందనమాట. అదే టైంలోని తన తండ్రి నెహ్రూ వారసురాలుగా 1966లో ప్రధాన పీఠం ఎక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగి ప్రజా తీర్పు కోరాల్సి వచ్చిందన్నమాట. రాజకీయాల్లో ముక్కుపరచలారిపోయిన తొలిసారి ప్రజామత పొందడంలో ఆమె సక్సెస్ అయ్యారు. కానీ సొంత పార్టీల్లో అసంతృప్తి చల్లార్చలేకపోయారు. ధరల పెరుగుదల, మందగించిన వృద్ధి, ఉపాధి కల్పన వంటి సమస్యలకి తోడు పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఇందిరాగాంధీకి ఏర్పడిందన్నమాట. చివరికి సొంత పార్టీ బయటకు గింటినా తట్టుకుని నిలబడమే కాక విపక్షాల మద్దతు అధికారం నిలబెట్టుకుని సంకీర్ణ శాఖను తెరదీశారు ఇందిరాగాంధీ. ఇలా 1960లో 70లో 4వ లోక్సభ ఎన్నో సంక్షోభం చూసిందన్నమాట. 1969 నవంబర్ 12న చరిత్రలో ప్రత్యేకత ఉంది. ఇదే రోజున ఇందిరాగాంధీ ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించారన్నమాట. 1969 నవంబర్ 12వ తేదీన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, వ్యక్తి ఆరాధన కేంద్రంగా మారారని ఆరోపణలపై కాంగ్రెస్లో ఇందిరా వ్యతిరేక వర్గమైన సిండికేట్ అనమాట ఈ చర్య తీసుకుందనమాట. ఇండియేతర నాయకులతో, ముఖ్యంగా దక్షిణాది నాయకులతో కూడిన ఈ వర్గంలో కీలక నేత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ నిజలింగప్ప. అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ నిజలింగప్ప ఇండియేతర నాయకులతో కలిసి దక్షిణాది నాయకులతో కూల్చిన ఒక వర్గం ఇందిరాగాంధీని బయట తోసిందనమాట. ఈయన సిండికేట్ అనేవారు అనమాట. ఈ నిజలింగప్ప ఈ సంచలనం తీసుకున్నమాట. సిండికేట్ వర్గానికి కామరాజు నాయకత్వం వహించేవాడు అనమాట. అప్పట్లో కామరాజు దీనికి నాయకత్వం వహించేవాడు. ఈ చర్యతో కాంగ్రెస్ 2 ముక్కలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని 705 మందిలో 446 మంది ఇందిరాగాంధీ నడిచారు. కాంగ్రెస్ వర్క్ కమిటీలో 705 మంది ఉంటే అందులో 446 మంది ఇందిరాగాంధీ నడిచారన్నమాట. ఆమె సారథ్యం కాంగ్రెస్ ఆర్, సిండికేట్ సారథ్యం కాంగ్రెస్ ఓగా పార్టీగా చీలిపోయిందనమాట. లోక్సభలో మెజార్టీ కోల్పోయిన సిపిఎం, డిఎంకే, సిపిఐ నేతలతో ఇందిరా సర్కార్ను మనుగడ సాగించిందనమాట. అంటే లోక్సభలో మెజార్టీ కోల్పోయిన కాంగ్రెస్లోని రెండుగా విడిపోయారన్నమాట. కామరాజు వీళ్ళందరూ కలిపి, నిజలింగప్ప వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీని సస్పెండ్ చేశారు. అప్పుడు విడిపోయినప్పుడు కాంగ్రెస్ ఆర్ అనమాట. ఇండియా సారథ్యం కాంగ్రెస్ ఆర్, సిండికేట్ ఆధ్వర్యం కాంగ్రెస్ ఓగా పార్టీ చీలిపోయింది అనమాట. లోక్సభలో మెజార్టీ కోల్పోయిన సిపిఎం, అప్పుడు సిపిఎంకి ఎన్ని సీట్లు వచ్చాయి? 13. అలాగే
డిఎంకేకి 25 సీట్లు వచ్చాయి. సిపిఐకి 23 సీట్లు వచ్చాయి. వీళ్ళ దానితో ఇందిరాగాంధీ సర్కార్ మనుగడ సాధించిందన్నమాట. ఈ విధంగా ఇందిరాగాంధీ సస్పెండ్ చేసిన ఇందిరాగాంధీ మళ్ళీ నిలబడి సక్సెస్ అయింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్ర శాసనసభలకు ఒక్కసారి ఎన్నికలు జరిగినప్పుడు దేశంలో చర్చ నడుస్తుంది. కానీ మనకేది కొత్త కాదు. 1947 దాకా వరుసగా 4 పర్యాయాలు దేశమంతా ఇదే విధానం ఎన్నికలు జరిగాయి. 1967 దాకా వరుసగా 4 పర్యాయాలు ఇలాగా జరిగాయన్నమాట. శాసనసభకి, రాష్ట్రాలకి, లోక్సభకి ఒకసారి ఎన్నికలు జరిగాయన్నమాట. ఇదే విధంగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ దీటైన ప్రతిపక్షం లేకపోవడంతో అక్కడ ఇక్కడ పూర్తిగా పదవీ కాలంతో పాటు పార్టీ ప్రభుత్వాలు రాజ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమైన ఉంటాయి. నెహ్రూ మన్నంత కాంగ్రెస్ కోటలు బీటలు మొదలయ్యన్నమాట. నెహ్రూ తర్వాత కాంగ్రెస్ బీటలు ఏర్పడింది. ఇందిరా సాధించిన పార్టీ దశమదీయ వర్గాలకు విడిపోయింది. దాంతో 1940 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయింది. కేవలం 283 స్థానాలకు పరిమితమైన ఓట్ల శాతం మటుకు 44 నుంచి 40 తగ్గింది. ఏకంగా 7 కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు. స్వతంత్ర పార్టీ ఏకంగా 44 చోట్ల గెలిచి లోక్సభలో అతిపెద్ద విపక్షంగా నిలిచిందన్నమాట. స్వతంత్ర పార్టీ 44 స్థానాలు గెలిచిందన్నమాట. అఖిల భారతీయ జనసంఘ్ కూడా ఏకంగా 21 సీట్లు అదనంగా గెలుచుకుంది. అఖిల భారతీయ జనసంఘ్ 35 సీట్లు గెలుచుకుందనమాట. ప్రజా సోషలిస్ట్ పార్టీ 13 సీట్లు పరిమితి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 13 సీట్లు. 1960లో దాని నుంచి చీలి జార్జ్ ఫెర్నాండెస్ నేతృత్వంలోని పుట్టుకొచ్చిన సంయుక్త సోషలిస్ట్ పార్టీ 23 సీట్లు సాధించింది. సిపిఐ 6 సీట్లు కోల్పోయి 23 పరిమితమైంది. సిపిఐ నుంచి ఆరోపించిన సిపిఎం 19 చోట్ల గెలిచిందనమాట. ఈ విధంగా కాంగ్రెస్ 243 సీట్లు, స్వతంత్ర పార్టీ 44 సీట్లు, భారతీయ జనసంఘ 35 సీట్లు, డిఎంకే 25 సీట్లు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ 23 సీట్లు, సిపిఐ 23, సిపిఎం 19, ప్రజా సోషలిస్ట్ పార్టీ అదే జార్జ్ ఫెర్నాండెస్ పార్టీ 13, ఇతరులు 20. అదే సోషలిస్ట్ పార్టీ ఇది సంయుక్త సోషలిస్ట్ పార్టీ జార్జి 23 సీట్లు అనమాట. ఈ విధంగా జరిగిందన్నమాట అప్పట్లో.